అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? కొంతమంది ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము చివరిలో తప్పక ప్రార్థన చేస్తాం. ఎవరు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. ప్రభువే మన సహాయుడు కనుక అందరూ ధైర్యంగా ఉండాలని, అందరూ ప్రభు కృపలో వర్ధిల్లాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. తన వాక్యముతోనే మనల్ని ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు. ఈ సమయంలో రండి, నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం, క్షమించండి 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందర్భం ఏంటి అంటే, అలనాడు హెబ్రీలు వారిలో కొంతమంది ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు, కొంతమంది యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. కొంతమంది ప్రభువుని ఘనపరిచేవారు ఉన్నారు, కొంతమంది ప్రభువుని వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు ఉన్నారు. ధర్మశాస్త్రము, బలులు నమ్మేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఏకైక బలిగా ఆయన ఒక్కసారే అర్పించబడ్డాడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించిన భక్తుడు పౌలు గారు. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, అట్లు కొన్ని ప్రయాణాలు, అనేక ప్రాంతాలు తిరిగి గలిలయ, సమరయ, మరి అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో సేవ చేసిన పరిస్థితులు మనం చూస్తాం. నా ప్రియ స్నేహితులారా, మరి ఎంతో ప్రయాసపడితే కొంతమంది మారుమనసు పొందారు, కొంతమంది ప్రభువును అంగీకరించగలిగారు. యేసుక్రీస్తు రక్తమే మనకు శరణ్యం, నిత్యరాజ్యమునకు అదే మనల్ని తీసుకెళ్తుంది, మన పాపానికి క్షమాపణ కలుగుతుంది యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా అని కొంతమంది నమ్మారు. అయితే కొంతమంది మోసే గమనించండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచమని మీకు తోచును. ప్రేమైన వాళ్ళారా, కొంతమంది దేవుని కుమారుని పాదములతో త్రొక్కేట, అంటే ఇక అంగీకరించడానికి వారికి మనసు లేదు. పరిశుద్ధపరచడానికి సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచారట. ఇలా తిరస్కరించిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చదివే వాక్య భాగంలో మాత్రం దేవుని కొరకు వెలిగించబడిన వారు, హెబ్రీ 6వ అధ్యాయంలో చూస్తాం, దేవుని కొరకు వెలిగించబడిన వారు, దేవుని కొరకు జీవించడానికి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది దేవుని యందలి విశ్వాసము, బాప్తిసం గుర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పున పునాది వేయక క్రీస్తును గూర్చిన మూలోపది సంపూర్ణమవుటకు సాగిపోదాం. దేవుడు సెలవిచ్చినలా మనం అలాగూ చేయదాం. ఒకసారి వెలిగింపబడి, అంటే దేవుని కొరకు వెలిగించబడిన వారు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టిన వారు, మారుమనసు పొందిన వారు,
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, బాప్తిసం గుర్చిన బోధ తెలుసుకొని బాప్తిసం తీసుకున్నవారు, హస్త నిక్షేపంలో పాలు పొందినవారు, మృతుల పునరుద్ధానం గురించి తెలుసుకున్నవారు, నిత్యమైన తీర్పు. అంటే వీరు ఎవరు అంటే వెలిగించబడిన వారు, దేవుని కొరకు వెలిగించబడిన వారు. వెలిగించబడిన వారు కొన్ని శ్రమలు రావా అంటే వస్తాయి. శ్రమలు ఎందుకు రావు? దేవుని కొరకు వారు ఏం పొందారో ఇక్కడ రాసుంది. హెబ్రీ 10వ అధ్యాయము నేను చెప్తాను వినండి. 33వ వచనం 32 నుంచి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి ఎప్పుడైతే వెలిగించబడ్డారో, యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణని చెప్పారో, వారు దాన్ని అంగీకరించి విశ్వసించారో, ఇక శ్రమలు స్టార్ట్ అయినాయి. మిగతా వాళ్ళు ఏరే వర్గం ఉంటుంది కదా, శ్రమలు మనకు కూడా చాలా వర్గాలు ఉంటాయి. ఒకరు సత్యాన్ని నమ్ముతారు, ఒకరు అసత్యాన్ని నమ్ముతారు. నిజమే, ఇది వాస్తవమే కదా. మాదే సత్యం అంటారు, మాదే సత్యం అంటారు. గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకుని, ఎంతో పోరాటంతో కూడిన జీవితం. మంచి పోరాటం పోరాడి తినని పౌలు అంటాడు కదా, గొప్ప పోరాటం సహించారట. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితే, ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలువారైతిరి. అంటే నిందలు బాధలు అనుభవించారట, పాలివారవుతూ వచ్చారట. అంటే ప్రభు పక్షాన నిలబడి ఎందుకంటే సత్యమును గుర్చిన అనుజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక పాపానికి బలి లేదు కదా, న్యాయపు తీర్పు ఉంది. కాబట్టి దేవుని గురించి తెలిసి కూడా మరలా పాపం చేయడానికి వీలు లేదు. వారు నిందింపబడడానికి, బాధపడటానికి, ఆ శ్రమల్లో పాలువారు కావడానికి ఇష్టపడ్డారు. అంత మాత్రమేనా? ఏలైనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన శ్వాసం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోడు సంతోషంగా ఒప్పుకుంటారు. అంటే కొంతమందిని కరుణించారట, ఖైదీలో ఉన్న వారిని కరుణించారు. మా స్వాస్థ్యమంతా పరలోకంలో ఉందిలేండి, ఇది అవసరం లేదని చెప్పి ఆస్తి కూడా కోల్పోయారట. ఎవరండి ఇలా? ఈ దినాల్లో ప్రభు దగ్గరికి వస్తే ఆస్తి వస్తుందని, ప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుందని, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు కనికరిస్తాడు, వేరే విషయం. ఇప్పుడు బోధలన్నీ అయిపోయినాయిగా, అన్నీ ఆశీర్వాదాలే. ఇలాంటి బోధ చేయట్లేదు కదా, ఇలాంటి బోధ యాడ్ చేస్తున్నారు. అన్ని ఆశీర్వాదాలే బోధిస్తారు. ఎల్కేజీ స్టూడెంట్కి ఆశీర్వాదం గురించి చెప్తే తప్పు లేదు, మరి డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఆశీర్వాదం గురించి చెప్తుంటే ఇంక ఎప్పుడు చెప్పాలి నువ్వు? దాంట్లో పడిపోతే ఎలా లేవాలి, కష్టంలో ఉన్నప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి అన్న విషయాలు చెప్పకపోతే ఎలాగూ. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొంతమంది తమ ఆస్తి కోల్పోవడానికి కూడా నిందలు బాధలు అవమానాలు, ఆ శ్రమల్లో గొప్ప పోరాటాలు సహించడం, పాలువారు కావటం, అదే కాకుండా తమ ఆస్తి కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారట, ఒప్పుకున్నారట. అబ్బాయి ఎంత సంతోషం. అందుకే ఇప్పుడు చెప్తున్న వాళ్ళకు ఒక వాగ్దానం. కాబట్టి మీరు ధైర్యము, అరే అన్నీ పోయినాయే, ఆస్తి పోయిందే, మనం కలిగి ఉన్నదంతా కోల్పోయామే అని ధైర్యం విడిచిపెట్టద్దు. దానికి గొప్ప బహుమానం ఉంది మీకు. గొప్ప పోరాటాలు సహించిన మీరు, గొప్పగా మీ ఆస్తిని అప్పగించిన మీరు, గొప్ప నిందలు అవమానాలు భరించిన మీకు గొప్ప బహుమానం ఉంది. దేవుని కొరకు శ్రమ అనుభవించిన మీరు, దేవుని కొరకు ధైర్యంగా ఉన్న మీరు. అందుకే పౌలు గారు పత్రికలన్నిటిలో కూడా చాలా విషయాలు చెప్తాడు. చాలా విషయాలు, ఒకటి కాదండి, చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఆయన ధైర్యం గురించి మనం చూస్తున్నప్పుడు మనకు తారసపడే విషయాలు చాలా ఉంటాయి. ఆ దినాల్లో వాక్యం చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తున్నారులే కానీ, అందరు బోధకులు అయిపోయారు. కానీ ఆ దినాల్లో వాక్యం చెప్పాలంటే ఎందుకంటే వాక్యం చెప్తే కొడతారు. అర్థమైందా? ఈ హెబ్రీ పత్రికలో చాలా విషయాలు మనం చూస్తాం.
ఎందుకంటే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అలాగే 4వ అధ్యాయం 16వ వచనంలో, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందిన ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ధైర్యము సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో. ఎందుకంటే మన ప్రభువే మనకు ధైర్యం. ఆయన తప్ప మనకు ధైర్యం ఏముంది? ఇదే హెబ్రీ పత్రిక 13:6లో, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలం. ప్రభువు నాకు సహాయుడు అని మంచి ధైర్యముతో మనం చెప్పగలగాలి. ఆయన నాకు సహాయము చేయగలడు, ఆయన నన్ను పరలోకం చేర్చగలడు, ఆ నిత్యరాజ్యములో వైకుంఠములో ఆయన నన్ను ఉంచగలడన్న ధైర్యం మనకుంది. అందుకే వారు ఏం చేశారంటే తెలుసా అంటే, వాక్యం బోధించాలన్న, నిజంగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:2లో, ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మనము దేవుని ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. అంటే ఆ రోజుల్లో బోధించడానికి కూడా ధైర్యం ఉండాలి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? అందుకే మనకు బాగా తెలుసు పౌలు గారి గురించి నిజంగా చెప్పాలంటే ఆయన పరిచర్య విధానం. ఒకవైపు ఆయన చెరసాల సంఖ్యల్లో ఉండి కూడా పూర్ణ ధైర్యంతో బోధించిన సందర్భాలు లేకపోలేదు. ఎఫెసీ 6:19లో చెప్తాడు, నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు. సంఖ్యలలో ఉండి కూడా అరే ఏమైంది, నేను చంచిపోతానేమో, చంపేస్తారేమన్నా పిరికితనం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నరకానికి ఎవరు పోతారంటే దేవుని పక్షాన్ని నిలబడకుండా, దేవుని ఒప్పుకొనకుండా ఉన్నవారు. అందుకే ఆ నరకంలో పడేవారి మొదటి లిస్ట్ ఏంటంటే పిరికివారు. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించడం, సంఖ్యల్లో ఉండి కూడా చూడండి. ఇప్పుడు సముద్రంలో ఉండి కూడా అనేకుల్ని ధైర్యపరుస్తున్నాడు. చూడండి, సముద్రంలో అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో నేను చదువుతాను వినండి. 27వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, వాడికే కానీ మీరు ఎవనికి ప్రాణమునకు హాని కలగదు. ఎంత ధైర్యం చెప్తున్నాడు! మనం ధైర్యంగా ఉంటే ఇతరులకు ధైర్యం చెప్పగలం. 27వ అధ్యాయము 25వ వచనం, అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరిగిన నేను దేవుని నమ్ముచున్నాను. 27వ అధ్యాయం 35వ వచనం, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఎంతగా ధైర్యం అనగా మనం ధైర్యపరచబడ్డమే కాదు, ఇతరులు కూడా మనం ధైర్యపరచాలి. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన ధైర్యం ఎవరు? దేవుడేగా. మన ధైర్యం ఎవరు? మన ధైర్యం దేవుడేనండి, ఇంకేం లేదు భూమి మీద. బైబిల్లో ఎన్నో సందర్భాలు, దానియేలు నీకు శుభం ధైర్యం తెచ్చుకో, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకో, ఇలా బైబిల్లో ఎన్ని చూడగలం. అంటే దేవుడు మనల్ని ధైర్యపరచగలడు, ఈ భూమి మీద ధైర్యవంతులుగా చేయగలడు ఆయన. పునరుద్ధానానికి ముందు శిష్యులు పిరికివారిగా పారిపోయారు, కానీ పునరుద్ధానం తర్వాత ఈ పునరుద్ధాన శక్తిని ఎప్పుడైతే పొందారో వారు ధైర్యంతో దేవుని వాక్యాన్ని, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే పేతురు, యోహానులు, నిజంగా అద్భుతం. ఆ మాట నేను చదువుతాను చూడండి. వారి ధైర్యాన్ని చూసి అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 13వ వచనం, వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఎందుకురా ఇంత ధైర్యం వీళ్ళకి? ఎలా వచ్చింది ఈ ధైర్యం? దేవుని బట్టి. కాబట్టి ఈ సందర్భంలో మీకు చెప్పేది ఏంటంటే, దేవుని కొరకు మనం బోధించట్లో కానీ, నిందింపబట్టలో కానీ, బాధ అనుభవించట్లో కానీ, మరి మనకున్నవి కోల్పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఈడ ఆస్తనే ఉంది, కానీ ఎంతోమంది భక్తులు వారు కలిగి ఉన్నవన్నీ కోల్పోయారండి. నిజం చెప్తున్నాను నేను. నిజంగా బైబిల్ నేర్పించేది ఇదే మనకు. ఈరోజు అంతా కూడగట్టుకోవడానికి వస్తారు, వెనకేసుకోవడానికి వస్తారు. కాదండి, సేవకు వచ్చేది ఎందుకంటే అనేక ఆత్మలను కూడగట్టుకోవడానికి తప్ప ఈ భౌతికమైన వాటి కోసం కాదు.
కాబట్టి జాగ్రత్త పడదాం, ధైర్యంగా ఉందాం. ఈ భూమి మీద నిందలు, అవమానాలు, బాధలు, పోరాటాలు ఎన్ని వచ్చినా కానీ ధైర్యం విడిచిపెట్టద్దు. ఒకవేళ కొన్ని కోల్పోవాల్సి వస్తుంది, మన కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు. అర్థమైందా? విలియం కేరీ తన కుటుంబాన్ని కోల్పోలేదా అండి? కోల్పోయాడు కదమండి. మరి గ్రాహం స్టెయిన్ తన కుటుంబాన్ని కోల్పోలేదు. తన భార్య కూడా భర్తను కోల్పోలేదా? ఎందుకండి ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారిని తన కుటుంబం కోల్పోలేదా? అవునండి, ఎన్నో శ్రమలు కోల్పోయారు. కాబట్టి బాధపడద్దు, ప్రభు పక్షాన్ని నిలబడదాం, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మన పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. ఆ విధంగా ప్రభు తన కృపలో మనకు సహాయం చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళేం గాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీరు ఇచ్చిన ఈ తలంపుల కొరకు స్తుతిస్తూ మా ప్రియులను ఆ విధంగా నడిపించండి. ధైర్యం విడిచిపెట్టకుండా ఎన్ని పరిస్థితులైనా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభువా, కొంతమంది ప్రార్థన అవసరాలు కోరారు. నాయన రవీంద్రనాథ్ రెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకై క్షేమం దయచేయండి. ఎవరైతే వాక్యం చేత ఆదరించబడుతున్నారో వారిని బట్టి స్తుతిస్తున్నాం. నాయన ప్రభు కనికరించండి. మరి మిగతా అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ, మరి సోదరు కెవిన్ కొరకు, మరి ఎవరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాబ్ విషయంలో సహాయం చేయండి. మరి నా తండ్రి, ఇంకా నా ప్రభు రాకేష్, నేను హేమలత మ్యారేజ్ కోసం మరి ప్రార్థన చేయమని కోరారు. మరి జ్ఞాపం చేసుకుంటారండి. మీ కృపలో కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఆయన మా ప్రియులందరి కొరకు, చెల్లి శారా కుటుంబం కొరకు, గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియుల కొరకు, మా ప్రియ సహోదరి కుమారి అక్క మరి నిన్న ఫోన్ చేశారు. అక్కగారి కుటుంబం కొరకు ఆమె చేస్తున్న పరిచర్యను బట్టి నీ వందనాలు, దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.